జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. చిత్తూరు జిల్లా యాదమరి మండలం అరిమకులపల్లి గ్రామంకు చెందిన భాస్కర నాయుడు వారి బంధువు అయినటువంటి మహిళలు సులోచన, సరస్వతి మరియు లక్ష్మి మధ్య వ్యవసాయ మోటార్ సర్వీస్ విషయంలో గొడవల కారణంగా ఈ రోజు గిరియంపేటలోని విద్యుత్ కార్యాలయం నందు పీజీఆర్ఎస్ పిటిషన్ విచారణ సమయంలో భాస్కర్ నాయుడు ఇద్దరు మహిళల్ని కత్తితో దాడి చేయడం జరిగింది. వారిని చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఈ ఘటనపై చిత్తూరు 2 టౌన్ పోలీస్ వారు హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను చిత్తూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నా. ఈరోజు ఉదయం 11:30 నుంచి 12 గంటల మధ్యలో చిత్తూరు టౌన్లోని గిరింపేట దగ్గర ఉన్నటువంటి సబ్ డివిజనల్ ఇంజనీరింగ్ ఆఫీస్ వద్దకు యాదవరి మండలం అరిమాకులపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ నాయుడు మరియు అదే గ్రామానికి చెందిన వారి సమీప బంధువులైనటువంటి సులోచన, సరస్వతి, లక్ష్మి ఈ ముగ్గురు కూడా ఈ బోర్ మ్యాటర్ సర్వీస్ సంబంధించి పీజీఆర్ఎస్లో పెట్టుకున్న పిటిషన్ విచారణ అక్కడ రావడం జరిగిందని, ఆ విచారణలో భాగంగా ఇద్దరు కూడా అక్కడున్న జేఈ గారి రూమ్లోనే గొడవ చేసుకుంటుంటే వారు ఆ గొడవ ఆపే ప్రయత్నించినా కూడా వినకుండా టక్కని భాస్కర్ నాయుడు తన ముందే తెచ్చుకున్నటువంటి కత్తితో ఇద్దరు లేడీస్ని కత్తితో పొడవడం జరిగింది. అక్కడి నుంచి మనకు వచ్చిన సమాచారం మేరకు వెంటనే వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది మా సిబ్బంది ద్వారా. ఆ లోపలే ఆ విధంగా కత్తితో పొడిచిన భాస్కర్ నాయుడు అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ పారిపోవడం జరిగింది. అతన్ని పట్టుకోవడం నిమిత్తం టీమ్స్ కూడా వెతుకుతున్నాం. అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేశాం. దీని ప్రకారం అతని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.